ఇక కేసీఆర్ను బద్నాం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటిని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రధానంగా నీటి కోసమే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేపట్టారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పారన్నారు. శాసనసభలో ప్రాజెక్టులపై చట్టం చేయాలని ప్రభుత్వానికి కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి కృష్ణా నీళ్లలో తెలంగాణకి ఏదో అన్యాయం జరిగిపోయిందనేటటువంటి లేనిపోని ఆరోపణలన్నింటినీ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కేసీఆర్ గారు ఇటున్న సూర్యుడు అటొచ్చినా ఏది ఏమైనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నీటి హక్కును వదులుకునేటటువంటి వ్యక్తి కాదు. అది తెలంగాణ ప్రజలందరూ కూడా బాగా స్పష్టంగా తెలుసు. మా నాయకుడే లేకుంటే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కదన్న అంశం కూడా అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిందే ప్రధానంగా నీటి కోసం. కాబట్టి ఆ నీటి విషయంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నడూ కూడా కాంప్రమైజ్ అయినటువంటి దాఖలా లేదు. కానీ ఇప్పుడు ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వం డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన మీటింగ్లో ఒప్పుకొని వచ్చిర్రు. మళ్ళా ఫిబ్రవరి 1న జరిగినటువంటి మీటింగ్లో కూడా వారు ఒప్పుకొని 50 ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం కృష్ణా రివర్ మీద ఉండేటటువంటి తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రానికి దారాదత్తం చేసి వచ్చినటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సర్కార్. బాగా పెద్ద మిస్టేక్ చేసిండ్రు, బ్లండర్ చేసిండ్రు. అది రియలైజ్ అయిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వానికి నేను సూటిగా సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు మొన్న జనవరిలో ఫిబ్రవరిలో చేసిన 2 ఒప్పందాలను వెనక్కి తీసుకోవాలంటే మీకు ఒకటే ఒక సొల్యూషన్ ఉన్నది. అసెంబ్లీ తప్ప మిమ్మల్ని రక్షించగలిగేటటువంటిది ఇప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో ఉంది కాబట్టి ఈ అసెంబ్లీలో తక్షణమే రెజల్యూషన్ ప్రవేశపెట్టండి. కృష్ణా రివర్ బోర్డుకి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ వాటర్ బోర్డు ఏదైతే ఉందో వారికి మీరు ఉత్తరం రాయండి. వారి కోసం ఒక రెజల్యూషన్ చేయండి. కేంద్ర జలశక్తి మంత్రి కోసం మనం అసెంబ్లీలో అందరం కలిసి రెజల్యూషన్ చేద్దాం. మీరు మొన్నటిదాకా చేసిన తప్పిదాలన్నింటినీ వాపస్ తీసుకుంటున్నామని, ఈ ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ఉంటాయని చెప్పి ఒక రెజల్యూషన్ తీసుకొని రండి. దానికి తప్పకుండా అన్ని పార్టీలు కూడా మీకు మన నీళ్లను, మన హక్కులను కాపాడుకోవాలంటే, మీరు మొన్న 2 సార్లు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవాలంటే కేవలం అసెంబ్లీ మాత్రమే, కౌన్సిల్ మాత్రమే మీకు శరణ్యం. కాబట్టి అసెంబ్లీలో, కౌన్సిల్లో తప్పకుండా రెజల్యూషన్ ఇవాళ రేపట్లో ప్రభుత్వం పెట్టాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి కృష్ణా నీళ్లలో తెలంగాణకి ఏదో అన్యాయం జరిగిపోయిందనేటటువంటి లేనిపోని ఆరోపణలన్నింటినీ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కేసీఆర్ గారు ఇటున్న సూర్యుడు అటొచ్చినా ఏది ఏమైనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నీటి హక్కును వదులుకునేటటువంటి వ్యక్తి కాదు. అది తెలంగాణ ప్రజలందరూ కూడా బాగా స్పష్టంగా తెలుసు. మా నాయకుడే లేకుంటే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కదన్న అంశం కూడా అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిందే ప్రధానంగా నీటి కోసం. కాబట్టి ఆ నీటి విషయంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నడూ కూడా కాంప్రమైజ్ అయినటువంటి దాఖలా లేదు. కానీ ఇప్పుడు ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వం డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన మీటింగ్లో ఒప్పుకొని వచ్చిర్రు. మళ్ళా ఫిబ్రవరి 1న జరిగినటువంటి మీటింగ్లో కూడా వారు ఒప్పుకొని 50 ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం కృష్ణా రివర్ మీద ఉండేటటువంటి తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రానికి దారాదత్తం చేసి వచ్చినటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సర్కార్. బాగా పెద్ద మిస్టేక్ చేసిండ్రు, బ్లండర్ చేసిండ్రు. అది రియలైజ్ అయిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వానికి నేను సూటిగా సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు మొన్న జనవరిలో ఫిబ్రవరిలో చేసిన 2 ఒప్పందాలను వెనక్కి తీసుకోవాలంటే మీకు ఒకటే ఒక సొల్యూషన్ ఉన్నది. అసెంబ్లీ తప్ప మిమ్మల్ని రక్షించగలిగేటటువంటిది ఇప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో ఉంది కాబట్టి ఈ అసెంబ్లీలో తక్షణమే రెజల్యూషన్ ప్రవేశపెట్టండి. కృష్ణా రివర్ బోర్డుకి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ వాటర్ బోర్డు ఏదైతే ఉందో వారికి మీరు ఉత్తరం రాయండి. వారి కోసం ఒక రెజల్యూషన్ చేయండి. కేంద్ర జలశక్తి మంత్రి కోసం మనం అసెంబ్లీలో అందరం కలిసి రెజల్యూషన్ చేద్దాం. మీరు మొన్నటిదాకా చేసిన తప్పిదాలన్నింటినీ వాపస్ తీసుకుంటున్నామని, ఈ ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ఉంటాయని చెప్పి ఒక రెజల్యూషన్ తీసుకొని రండి. దానికి తప్పకుండా అన్ని పార్టీలు కూడా మీకు మన నీళ్లను, మన హక్కులను కాపాడుకోవాలంటే, మీరు మొన్న 2 సార్లు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవాలంటే కేవలం అసెంబ్లీ మాత్రమే, కౌన్సిల్ మాత్రమే మీకు శరణ్యం. కాబట్టి అసెంబ్లీలో, కౌన్సిల్లో తప్పకుండా రెజల్యూషన్ ఇవాళ రేపట్లో ప్రభుత్వం పెట్టాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై